చార్మినార్ దగ్గర శోభాయాత్ర కన్నుల పండుగ సాగుతోంది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నటువంటి విభిన్న రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడలేని సందడంతా కూడా ప్రస్తుతం చార్మినార్ దగ్గరే కనిపిస్తోంది. భారీ గణేష్ నిమజ్జన అనంతరం ట్యాంక్ బండ్ పరిసరాలు కొంత సర్దుకున్నట్టుగా కనిపించింది. 1 గంట రిలాక్సేషన్ టైం, అంటే మధ్యాహ్నం భోజన విరామాన్ని తీసుకున్నారు అందరూ. ఆ తర్వాత ఇప్పుడు చార్మినార్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్న వినాయకులతోటి అక్కడంతా సందడి వాతావరణం కనిపిస్తోంది. కాసేపట్లో ఆ శోభయాత్ర అంతా కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంటుంది. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలాపూర్ గణపతి కూడా ఆన్ ది వేలో ఉన్నారు. మరి కాసేపట్లో గంట లేదా 2 గంటల్లో ఆయన నిమజ్జనం కూడా పూర్తవబోతోంది. ఏదేమైనా రేపు మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జనాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా నగరంలో నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. శోభయాత్ర కన్నుల పండుగ సాగుతున్న పరిస్థితి. సో మనతో పాటు స్టూడియోలో ఉన్న వారితో మాట్లాడదాం. ఇందాకడ స్వర్గీయ ఎస్ మీతో మాట్లాడే ముందు మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్, చార్మినార్ పరిసరాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరు ఎలాంటి సందడి కనిపిస్తోంది? మధ్యాహ్నం 1 గంట బ్రేక్ టైం కనిపించినట్లుగా అనిపించింది. ఏమైనా ఫ్లోలో బ్రేక్ ఉందా, లేదంటే ఎలా కొనసాగుతోంది శోభయాత్ర? అనుశ్రీ, గణేష్ శోభయాత్ర చార్మినార్ వద్ద అంగరంగ వైభవంగా సాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా కాస్త మందకొడిగా సాగినటువంటి గణేష్ శోభయాత్ర, ఆ తర్వాత బాలాపూర్ గణనాథుడు ఎప్పుడైతే చార్మినార్ వద్దకు చేరుకున్నారో వేగంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే మరొకసారి శోభయాత్ర మందగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంట పాటు వేగంగా విగ్రహాలు వచ్చినటువంటి క్రమంలో గణనాథులను చూసేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే కొంత మందకొడిగా సాగుతున్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనుశ్రీ, మరి కాసేపట్లో ఆ భారీ గణనాథులన్నీ కూడా చార్మినార్ వేదికగా ఇక్కడికి రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలాపూర్ గణనాథుడు మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణనాథుల తర్వాత అంతటి స్థాయి పేరున్నటువంటి గణనాథుడు బాలాపూర్ కు దక్కుతుంది. ఆ బాలాపూర్ గణనాథుడి శోభయాత్ర కూడా చార్మినార్ దాటినటువంటి నేపథ్యంలోనే ఎంజే మార్కెట్ కు సమీపించింది. ఆ మరి కాసేపట్లో ఎంజే మార్కెట్ నుంచి అబీడ్స్ కావచ్చు, లిబర్టీ చౌరస్తా నుంచి ఆ ట్యాంక్ బండ్ వద్దకు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మరి కాసేపట్లో బాలాపూర్ కు సంబంధించినటువంటి గణేష్ శోభయాత్ర కూడా ముగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చార్మినార్ వద్ద మనం చూసుకోవచ్చు, ఇంకా రావాల్సినటువంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు పోలీసులు కావచ్చు, ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నేతలు కూడా త్వరితగతిన విగ్రహాలను తీసుకొచ్చి శోభయాత్రని వేగంగా సాగించేలాగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అందులో చార్మినార్ వద్దకే దాదాపు 1,00,000 మంది భక్తులు చార్మినార్ వద్దకు చేరుకొని గణేష్ శోభయాత్రను తిలకించినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసులు కావచ్చు, ఇటు ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నేతలు కూడా భక్తులకైతే సూచన చేస్తూ కూడా శోభయాత్రని శాంతియుత వాతావరణంలో సాగేలాగా అయితే చొరవ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ శోభయాత్ర చార్మినార్ మీదుగా సాగేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ మళ్లించినటువంటి నేపథ్యంలోనే భారీ గణనాథులు సజావుగా శోభయాత్రలో పాల్గొనేలాగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శోభయాత్ర దాదాపు రేపు తెల్లవారుజాము వరకు కూడా సాగే ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నేతలు, పోలీసులు ఇప్పటికే భక్తులతో పాటు గణేష్ మండప నిర్వాహకులు, శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా పదే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే బాలాపూర్ సంబంధించినటువంటి భారీ గణనాథుడు చార్మినార్ దాటి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపు 15, 20, 25 అడుగులు ఉన్నటువంటి భారీ గణనాథులు కూడా ఇంకా రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అటు పోలీసులు కావచ్చు, ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఇక్కడ వేగంగా సాగే శోభయాత్రని వేగంగా వచ్చేలాగా కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ శోభయాత్ర అయితే వేగం పెంచుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. భారీ గణనాథులు కూడా వేగంగా ఇక్కడికి తరలిరానున్నటువంటి పరిస్థితి ఉంది. అనుశ్రీ, మొత్తంగా అది సందడి. కాసేపట్లో ఈ భారీ గణనాథుల విగ్రహాలు, అలాగే అక్కడి నుంచి శోభయాత్రగా వస్తూ ఉన్న వినాయక విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.